tan theta అంటే ఏంటి సార్? tan theta it is ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టీటాకి ఎదుటగా ఉన్న భుజము బై టీటాకి ఆనుకోనున్న భుజము. టీటా tan theta it is ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. లవాన్ని హారాన్ని నేను కర్ణముతోటి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. పైన కింద కర్ణంతో డివైడ్ చేస్తున్నాను. ఆపోజిట్ ఎదుట భుజము బై కర్ణము సైన్ థీటా. ఆసన్న భుజము బై కర్ణము కాస్ థీటా. tan theta is given by sin theta by cos theta. tan theta is given by sin theta by cos theta. పైన కింద నేను కర్ణముతోటి డివైడ్ చేస్తే నాకు వచ్చిన వాల్యూలు. tan theta it is sin theta by cos theta. అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. sin theta చేశాము, cos theta చేశాము, tan theta చేశాము. నాలుగోది సైన్ అంటే ఎదుట భుజము బై కర్ణము, కాస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము, టాన్ అంటే ఎదుట భుజము బై ఆసన్న భుజము. ఎదుట భుజము బై ఆసన్న భుజము. ఫస్ట్ మూడు అర్థమవుతే దానికి రివర్స్లే నెక్స్ట్ మూడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. కోటాంజెంట్ ఆర్ కాట్ టీటా. నేనేం వేశాను సార్? ఇది టీటా గనక అవుతే ఆపోజిట్ ఉన్నదాన్ని పి, ఆసన్న భుజాన్ని బి, కర్ణాన్ని హెచ్ అని అన్నాను. కాట్ టీటా. కాట్ టీటా. కాట్ టీటా ఏంటంటే రైట్ బి బై పి. బి బై పి. కాట్ టీటా అంటే రైట్ ఆసన్న భుజము, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. రైట్ ఇక్కడ నేను 1/, ఫామ్లో చేస్తే 1/, ఇది పి బై బి. పి బై బి ఏంటి? tan theta. అంటే కాట్ టీటా ఏమవుతుంది సార్? 1/tan theta. ఇంకో ఐడెంటిటీ రాసుకోండి. కాట్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1/tan theta. కాట్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1/tan theta. cot theta is equivalent to 1/tan theta. Right? Cot theta is 1/tan theta. I hope this concept it is very much clear to you. Cot ki mari ranges ఏంటి సార్? ఇక్కడ చూడండి సార్, p కి b కి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? p is less than b కావచ్చు, p is greater than b కావచ్చు. b p కంటే ఎక్కువ ఉండొచ్చు, b p కంటే తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే ప్లస్ ఇన్ఫైనైట్ దగ్గరికి వెళ్తుంది, తక్కువ ఉంటే మైనస్ ఇన్ఫైనైట్ దగ్గరికి వెళ్తుంది. మైనస్ ఇన్ఫైనైట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఇన్ఫైనైట్. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా మినిమం వాల్యూ 0 ఉంటుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఇన్ఫైనైట్. పవర్ 3 చేస్తే నెగటివ్ మైనస్ ఇన్ఫైనైట్, ఇది ప్లస్ ఇన్ఫైనైట్. కాట్ పవర్ 10 చేస్తే పవర్ ఈవెన్ చేస్తే మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ ప్లస్ ఇన్ఫైనైట్. మీకు సైన్, కాసు, టాను అర్థమైపోతే మిగతావన్నీ అర్థమవుతాయి సార్. కాట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఒక్కసారి మనకు ఆ యాంగిల్లో మనం ఆలోచిస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు.